రెండోది ఆశాలత అనే వ్యక్తి నిన్నటి వరకు అంటే ఆవిడ ఊగిసలాడారు. మనం ఫస్ట్ చెప్పినప్పుడు ఏం చెప్పాము, ఆవిడ వైసీపీలోకి వెళ్ళకపోవచ్చు, జనసేనకు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయన్నాం. అయితే ఆవిడ మధ్యలో ఆవిడ మాట్లాడిన మాటలు కావచ్చు, ఆవిడ తీసుకున్న స్టాండ్ కొంచెం వైసీపీ వైపు కనిపించింది. అయితే ఇప్పుడు మన అంబటి రాంబాబు ఇష్యూ జరిగాక ఆవిడలో ఏదైనా మార్పు వచ్చిందా అంటే, అంబటి రాంబాబు జైలుకి వెళ్ళాక జగన్మోహన్ రెడ్డి ఒక 7 గంటలు పూలు జల్లించుకుంటూ ఒక కాపు నాయకుడు అరెస్ట్ అయ్యేసరికి దాన్ని సంబరాలు చేసుకుంటూ వెళ్ళాడు అని ఒక నెగిటివ్ ఇది ప్రచారం అయింది. రెండోది ముద్రగడ పద్మనాభరెడ్డిని కూతురుకు దూరం చేశారు. కూతురు ఒక ప్రాపర్టీ అని ఒక తండ్రి చేత అనిపించాడు. రెండోది అవసరానికి ముద్రగడను వాడుకుంటున్నాడు. మొన్న బయటకు వచ్చాడు, లేక ఏదో రాశాడు, ఏదో మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు కాపులకి ఆయన వల్ల ఒరిగేది ఏమీ లేదు. ఒకప్పుడు కాపు నాయకుడు అయి ఉండొచ్చు ఆయన, కానీ దాన్ని ఆ ఉద్యమాన్ని కూడా పక్కదారి పట్టించాడు ఆయన. తర్వాత ఆయన అసలు ఒక దిశ లేకుండా ఆయన ఎందుకు మరి వైసీపీలోకి వచ్చారో, కాపులకి ఏమో ఆయన మంచి చేశారో ఎవరికీ తెలియదు. రెండోది అంబటి రాంబాబు విషయానికి వస్తే, అంబటి రాంబాబుని పరామర్శించడానికి వచ్చిన వాళ్ళందరూ కాపు నేతలే. ఒక రెడ్డి రాలేదు, ఒక జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి దాన్ని ఏదో ఎన్కాష్ చేసుకోవాలని చూసుకున్నాడు. తర్వాత వాళ్ళ కూతుర్ని ఏదో హైలైట్ చేయాలనుకుని, అంటే ఇక్కడ అంబటి రాంబాబుని పక్కకి పెట్టడానికి ప్రయత్నించాడని అర్థమవుతోంది. సో ఇవన్నీ చూశాక ఇంకొక పక్క చూసుకుంటే మీకు ముద్రగడ పద్మనాభరెడ్డి కూతురు చాలా తెలివిగా అమ్మాయి జనసేనలోకి వెళ్ళడం, తను చాలా క్లారిటీతో ఉంది అమ్మాయి. రాజకీయ పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, అమ్మాయి ఏం మాట్లాడినా కూడా బ్యాలెన్స్ ఎక్కడ తప్పకుండా చాలా కరెక్ట్ గా మాట్లాడుతున్నారు ఆవిడ. సో ఇవన్నీ చూశాక ఆశాలతలో ఒక మార్పు వచ్చిందా, మనం తొందరపడకూడదు. అందుకని ఆవిడ రాధారంగ మిత్రమండలి ఏం చెప్తే అదే చేస్తాను అని చెప్పడం జరిగింది. రెండోది, ఈ రాధారంగ మిత్రమండలి మాట విని ఆవిడ ముందుకు వెళ్తారా లేదు, ఇక్కడ ఇంకొక విషయం కూడా ఆవిడ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, రాధారంగ మిత్రమండలితో ఉంటూనే షీ హ్యాస్ టు ప్రూవ్ హర్ సెల్ఫ్. తను వంగవీటి రంగా కూతురుగా ఒక ముద్ర పక్కకు పెడితే, వంగవీటి రంగా ఆఫ్ కోర్స్ హీస్ ఎ గుడ్ లీడర్, పొలిటికల్ లీడర్, చాలా అతను అది వేరు. కానీ ఇప్పుడు ఆశాలత అసలు ఏం చేస్తుంది? ఆశాలత రాజకీయాల్లోకి వస్తే ప్రయోజనం ఏంటి? ఆవిడ కాపుల్ని మాత్రమే టార్గెట్ చేసుకుంటున్నారా, లేదు ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ లో ఆవిడ అన్ని జిల్లాల మీద దృష్టి పెడతారా, కొన్ని జిల్లాల మీదే పెడతారా, అసలు ఆవిడ ఏమనుకుంటున్నారు అనేది ప్రజలకు తెలియాలి. అది తెలియాలంటే ఫస్ట్ ఆవిడ చేయాల్సిన పని, రాధారంగ మిత్రమండలి ఏం చెప్తుందో అది ఒకటే చేయటం కాకుండా సొంతంగా ఆలోచించుకుని సొంతంగా ఒక రాజకీయంగా ఎదగాలి అనుకుంటే ఆవిడ ప్రజల్లోకి వెళ్ళాలి. అంతేకాకుండా అసలు ప్రజలకు ఏం చేస్తాను అనేది చెప్పాలిగా. ఇప్పుడు నాకు మీరు ఎమ్మెల్యే చేసేయండి, నేను మిమ్మల్ని కాపాడదానంటే పదవి కోసం కాదుగా. రాజకీయాలు అనేవి పదవులకు అతీతంగా చేయగలిగేలా ఉండాలి. వీళ్ళు పదవులు ఆశించి రాజకీయాల్లోకి వస్తే అదొక వ్యాపారం. ఇప్పుడు వ్యాపార సరళితో వెళ్తారా, ప్రజాసేవతో ముందుకెళ్తారా అనేది అక్కడ వాళ్ళు ఆలోచించుకోవాలి. సో ఇవాళ ఆశాలత ఏం ఆలోచించుకుంటున్నారు, ఆశాలత ఎలా ముందుకెళ్తారు అనేది ఆవిడ విడమర్చి చెప్పగలగాలి ప్రజలకు. ఎందుకంటే అసలు ఎందుకు రాజకీయాల్లోకి రావడం, ప్రజాసేవ చేయడం అక్కర్లేదు, సామాజిక సేవ చేసుకోవచ్చుగా. ఆల్రెడీ వంగవీటి రాధా ఉన్నారుగా తెలుగుదేశంలో. ఇప్పుడు తిను రావడం వల్ల కొత్తగా ఏం జరుగుతుంది, కాపులకి ఏం చేస్తుంది, కాపులకే చేస్తుందా, ఇన్ని ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. సో వీటన్నిటికీ ఆవిడ సమాధానం చెప్పాలి. ఆవిడకి ఇప్పుడు ఒక క్లారిటీ అయితే కనిపించలేదు, ఒక దిశ అనేది కనిపించట్లేదు. సో ఇవన్నీ ఆవిడ ఎలా తెచ్చుకుంటారు? ఎవరో చెప్తే మీరు పాటించటం అనేది రాజకీయంగా మీరు ఒక రాజకీయ నాయకురాలుగా అప్పుడు పనికిరారుగా. సో ఇవన్నీ ఆలోచించుకోవాలి ఆవిడ. మేడం, ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ బెడిసి కొట్టినట్టునేనా? అంటే అందరినీ సమీకరించే ప్లాన్ ఏదైతే పెట్టుకున్నారో మరి అది వర్కౌట్ అవుతుందా, బెడిసి కొడుతుందా? ఇక్కడ బెడిసి కొట్టడం పక్కన పెడితే మీరు ఇంకొక పాయింట్ ఏం ఆలోచించాలంటే, అసలు ఆశాలత సడన్ గా ఎందుకు నిర్ణయం మార్చుకుంది? ఓకే, ఇది కూడా జగన్మోహన్ రెడ్డి కుట్రల్లో భాగమా? ఇదేమన్నా ఆయన ఇట్లా ప్లాన్ చేశాడా? ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డితో ఉండను, నేను ఓపెన్ గా నాకు ఎలా తోస్తే అలా చేస్తాను, నేను ముందు ప్రజల్లోకి వెళ్తాను, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను అని అనుకుందాం. అనుకున్నప్పుడు రేపొద్దున ఆవిడ ప్రజల్లోకి వెళ్ళాక, తను నెగ్గాక తను జనసేనలోకి వెళ్తారా, వైసీపీలోకి వెళ్తారా, ఆ క్లారిటీ కూడా కాదు. సో మనం పూర్తిగా 100% ఆశాలత వైసీపీని కాదనుకుని వచ్చేసారు అని చెప్పడానికి లేదు.
అలాగని ఆవిడ రాధారంగా మిత్రమండలి చెప్పిందే పాటిస్తారని లేదు, లేదు జనసేనలోకి వెళ్ళరు అని లేదు. సో ఇక్కడ క్లారిటీ అనేది ఇంకా పూర్తిగా రాలేదు. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.